గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు చెనార్ పులి తయారు చేయడం నేర్చుకుందాం. ఇది బెంగాలీ స్వీట్ డిష్. దీన్నే వాడుక భాషలో మనం గులాబ్ జామ్ అంటాము. ఇది పన్నీర్తో తయారు చేస్తాం. దీనికి కావలసిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్ 100 గ్రాములు, పన్నీర్ 125 గ్రాములు, మైదా 3.5 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూను, నెయ్యి 1/2 టేబుల్ స్పూను, యాలక్కాయలు 3, పంచదార పాకానికి పంచదార 1.5 కప్పులు, నీళ్లు 1.5 కప్పులు. ఇప్పుడు ఈ చెనార్ పులి తయారు చేసుకోబోయే ముందు చేసుకోబోయే ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పన్నీర్ని తీసుకోండి. ఈ పన్నీర్ని మాత్రం ఇంట్లో తయారు చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే బజార్లో దొరికే పన్నీరు అందులో మైదా కలుపుతారని అంటారు, సరిగ్గా రావు అనమాట వేయించుకుంటే. కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్తోనే ఈ చెనార్ పులిని తయారు చేసుకోండి. ప్రిఫరబ్లీ ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీర్ని తీసుకోండి. పన్నీర్ని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని క్రంబుల్ చేసి దాన్ని గ్రేట్ చేసుకోండి. ఆ గ్రేటెడ్ పన్నీర్కి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి. అలాగే మైదా, బేకింగ్ పౌడరు, చివరిగా నెయ్యి కూడా వేసి ఇవన్నీ మిక్సీలో తిప్పండి. ఈ రకంగా స్టిక్కీ పేస్ట్ వస్తుందన్నమాట. ఈ ముట్టుకు చూస్తే బంకల్లే అంటుకుంటూ ఉంటుంది. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుని 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చెనార్ పులి తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా పంచదార పాకం పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి పంచదార తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకోండి. ఈ రెండింటిని కలుపుతూ స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉంటే పంచదార కరిగి పాకం అవుతుందన్నమాట. ఈ లోపల మనం యాలక్కాయల్ని పొడి చేసుకుందాం. యాలక్కాయల్ని తీసుకుని వాటి పైపెచ్చులు తీసేసి మెత్తగా పౌడర్ చేసుకుని దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు ఈ పాకం ఇక్కడ తెరులుతోంది మనకి. ఈ రకంగా తెరులుతున్నప్పుడు దాంట్లో ఈ యాలక్కాయల పొడి వేసి మొత్తం అంతా కలపండి. ఈ సిరప్ వామ్గా ఉండాలన్నమాట. అందుకని రైస్ కుక్కర్లో నీళ్లు పోసుకుని కీప్ వామ్ మోడ్లో పెట్టుకున్నారంటే త్రూ అవుట్ మనకి వామ్గా ఉంటుందన్నమాట సిరప్. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి దాంట్లో ఇవి వేయించడానికి సరిపడినంత నూనె వేసుకుని కాచుకోండి. ఇప్పుడు 20 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఈ మిశ్రమం స్టిక్కీగా లేదు, ఉండలు చేయడానికి వీలైనట్టుగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు వీటిని ఉండలు చేసుకుందాం. ఈ రకంగా ఉండని అరచేతి మధ్యలో పెట్టుకుని దాన్ని రెండో అరచేతితో ప్రెస్ చేసి అదుముతూ తిప్పారంటే స్మూత్గా రౌండ్ బాల్స్ వస్తాయన్నమాట. ఈ రకంగా 7 బాల్స్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి నూనె ఏ పాటి కాగిందో చూద్దాం. ఇవి వేయించడానికి నూనె మనకి బాగా కాగి ఉండకూడదు. అట్లా అని మరీ తక్కువగా ఉన్నా కూడా అవి వేగవు. కాబట్టి ఏ రకంగా నూనె కాగితే ఇది వేయించుకోవడానికి పనికొస్తాయో చూద్దాం. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ మిక్స్చర్ని కొద్దిగా ఇందులో వేశారంటే అది ముందర ఆ మూకుడులో కింద కూర్చోవాలన్నమాట. ఆ తర్వాత మెల్లిగా పైకి లేస్తుంది. వేసిన వెంటనే అది పైకి వచ్చేసిందంటే నూనె బాగా వేడెక్కినట్టు లెక్క. అలా కాకుండా వేయంగానే ముందర కింద సెటిల్ అయ్యి ఆ తర్వాత మెల్లిగా పైకి వచ్చిందంటే ఆ టెంపరేచర్ సరైనదనమాట. ఈ టెంపరేచర్లో వాటిని వేయించుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము ముందర కింద సెటిల్ అయ్యి మెల్లిగా ఈ రకంగా పైకి లేచింది. కాబట్టి మనకిక్కడ నూనె రెడీ అయింది. ఈ గులాబ్ జాములు ఇందులో వేసే ముందర గరిటెతో ముందర నూనెని బాగా తిప్పండి. ఈ రకంగా రౌండ్ రౌండ్గా సర్కిల్స్ రావాలన్నమాట. ఆ రకంగా
నూనెని బాగా కలపండి. ఇప్పుడు మెల్లిగా ఈ ఉండల్ని ఒక్కొక్కటి వేయండి. ఒక ఉండ వేసి నూనెని తిప్పుతూ ఉంటారు, అది కొద్దిగా కదులుతుంది. ఆ తర్వాత రెండో ఉండని వేసి మళ్ళీ తిప్పుతూ ఉంటారు. ఈ రకంగా మెల్లిగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గులాబ్ జాములని ముట్టుకోవద్దు గరిటెతో. నూనెనే తిప్పుతూ ఉండండి, ఎందుకంటే గరిటెతో ముట్టుకుంటే అవి గరిటెకి అంటుకుని షేపులు మారిపోతాయి. కాబట్టి నూనెని మాత్రమే తిప్పుతూ ఉంటే మెల్లిగా అవి వేగి వాటంతట అవే పైకొస్తాయి. నూనెని బాగా తిప్పుతూ ఉండటం మాత్రం ముఖ్యం, లేకపోతే అవి కింద అడుగంటిపోతాయి అన్నమాట. ఈ రకంగా గులాబ్ జాములని ముట్టుకోకుండా నూనెని తిప్పుతూ ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా పైకి వస్తున్నాయి. ఈ రకంగా ఇవి ఉబ్బుతాయి అన్నమాట. బేకింగ్ పౌడర్ వేసాం కదా, మీరు సైజ్ చూస్తున్నారు, డబల్ ది సైజ్ అయినాయి. ఇదే హీట్లో వాటిని అలా తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలి. ఎంత సన్నని సగం మీద వాటిని దోరగా వేయించుకుంటే లోపలంతా కూడా ఉడికి టేస్టీగా వస్తాయన్నమాట. హై మీద పెట్టారంటే లోపల ఉడకదు, తర్వాత మీకు సిరప్ కూడా దిగదు. అందుకని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి వన్స్ పైకి తేలిన తర్వాత గులాబ్ జాములని గరిటెతో ముట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ రంగు వస్తున్నాయి, వీటిని తీసేసుకోవచ్చు. ఈ గులాబ్ జాములని తీసి ఒక ప్లేట్లో 3 నుంచి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెండో వాయ వేయబోయే ముందర స్టవ్ని ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మీరు టెస్ట్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది నూనె ఈ పాటికి బాగా వేడెక్కిపోయి ఉంటుంది. కాబట్టి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వామ్గా ఉన్న షుగర్ సిరప్లో ఈ గులాబ్ జాములని వేసుకుందాం. వేసుకుని గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ నూనె వేడెక్కే లోపల మళ్ళీ ఉండల్ని తయారు చేసుకోండి. ఈ మూకుడులో ఈ గులాబ్ జాములు వేసేటప్పుడు ఎక్కువ వేయద్దు, ఎందుకంటే ఇవి నూనెలో వేగిన తర్వాత ఉబ్బుతాయి. కాబట్టి వాటికి తిరగటానికి స్పేస్ ఉండాలన్నమాట. అందుకని నూనెకి సరిపడినన్నే వేయండి. ఇప్పుడు ఇక్కడ నూనె కాగింది, మళ్ళీ గులాబ్ జాములు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ సర్కిల్స్ని చూస్తున్నారు కదా నూనెలో, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను నూనెనే తిప్పుతున్నాను గులాబ్ జాములని ముట్టుకోకుండా. ఈ రకంగా వాటిని వేయించుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జాములు ఇక్కడ షుగర్ సిరప్లో ఉన్నవి ఒకసారి కలపండి. మనకి పిండి ఇంతే మిగిలింది కదా, ఇవి కూడా వేసేస్తే సరిపోతుంది అని తొందర మాత్రం పడద్దు. ఎంత తక్కువ మిగిలినా మరొక వాయలో వేసుకోవచ్చు. ఆ నూనెకి సరిపడినన్నే గులాబ్ జాములు వేయండి, ఎందుకంటే ఎక్కువ వేసేస్తే ఒకదానికొకటి అంటుకుని అవి సరిగ్గా రావు. ఇవి గోల్డెన్ రంగులోకి వస్తున్నాయి. వీటిని ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోండి 3 నుంచి 5 నిమిషాల పాటు. మళ్ళీ ఇంకో గులాబ్ జాములు చేద్దాం. ఈసారి షేప్ మార్చి చేద్దాం, దొండకాయ షేప్లో చేసి వేద్దాము. ఇప్పుడు ఈ రెండో వాయను కూడా ఆ సిరప్లో వేసి సోక్ చేసుకోండి. రైస్ కుక్కర్లో కీప్ వామ్ మోడ్లో పెట్టుకుని దాంట్లో ఈ గులాబ్ జాములు వేసిన గిన్నెని పెట్టేసుకుంటే త్రూ అవుట్ వామ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నూనె కాగింది, మళ్ళీ ఈ గులాబ్ జాములు వేసుకుందాం. చూసారు కదా ఎంత పెద్దగా ఉబ్బినాయో. ఈ రకంగా వేయించుకుని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని కూడా ఇదే షుగర్ సిరప్లో వేసుకోండి. కాబట్టి గిన్నె కొంచెం విశాలమైనది తీసుకోండి, సో దట్ అన్నిటికీను సమంగా పాకం పడుతుందన్నమాట. ఇప్పుడు రైస్ కుక్కర్లో ఈ గిన్నెని తీసుకెళ్లి పెట్టి ఒక 2 గంటల పాటు ఉంచేశారంటే మొత్తం షుగర్ సిరప్ని చక్కగా పీల్చుకుని ఉబ్బి, ఈ బొమ్మలో చూడండి ఎంత చక్కగా ఉబ్బినాయో గులాబ్ జాములు. కట్ చేసి చూస్తే ఈ రకంగా ఉంటాయి. మధ్యలో కూడా ఎక్కడా మనకి ఉడకలేదు అన్న ప్రశ్న లేకుండా చూశారు కదా. ఉడకకపోతే మధ్యలో తెల్ల సర్కిల్ లాగా వస్తుందన్నమాట. ఈ బొమ్మలో చూస్తున్నారు మనకి చక్కగా ఉడికినాయి. ఈ గులాబ్ జామ్ సక్సెస్ అవ్వటానికి 2 ట్రిక్లు. షుగర్ సిరప్ వామ్గా ఉండాలి, అట్లాగే గులాబ్ జాములు చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇక్కడ చూపించిన రెసిపీతో 18 గులాబ్ జాములు తయారవుతాయి. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరందరూ కూడా చూసి నేర్చుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీ యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.